ఓం నమ శివాయ. జయ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం సెప్టెంబర్ నెల. ఈ నెల వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చికం నామకములో చూసుకుంటే అదృష్టం, జీవితం, లలాటకము, యోగం, నక్షత్రము, స్థాన బలం. విశాఖ నక్షత్రము 4 పాదములు, అనురాధ నక్షత్రము 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు. ఈ కలిస్తేనే వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఫస్ట్ లో ఒక స్థాయిగా వచ్చేస్తారు, తర్వాత డౌన్ అయిపోతుంటారు. మళ్ళీ వీళ్ళకి ఆటోమేటిక్గా మళ్ళా హై లెవెల్గా పెద్ద స్థాయిగా ఎదగాల్సిన టైం కొంచెం కనబడుతుంది. కాబట్టి పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి ఆ భగవంతుడు దయ వల్ల వీళ్ళకి కొన్ని మలుపులు కనబడుతున్నాయి. ఇప్పుడు కొండ ఎలా ఉంటుంది, పైకి ఎక్కగానే మళ్ళీ డౌన్ అయిపోతుంటుంది కదా. అలాగా వీళ్ళ జాతకంలో కూడా కొన్ని ఎదుగుళ్ళు, దిగుళ్ళు కొన్ని కనబడుతుంటాయి. కాబట్టి వీళ్ళ జాతక జీవితంలో కూడా చూసుకుంటే కొన్ని టయాల్లో అభివృద్ధిగా లేస్తుంటారు, కొన్ని టయాల్లో పడిపోతుంటారు. కాబట్టి వీళ్ళు చేసే ప్రయాణాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకున్న దాని వలన వీళ్ళకి మంచి కార్యక్రమాలు, మంచి పనులు, మంచి విధానాలు అనేది ఇలా జాతక విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా అమ్మా నాన్న పెద్దవాళ్ళ ఆశీర్వాదం. పెద్దవాళ్ళంటే ఇప్పుడు అమ్మా నాన్న మనకు లేని వాళ్ళు ఉంటారు కొంతమంది. మరి వాళ్ళకి మనకన్నా ఏజ్ అయిన వాళ్ళు, మనకన్నా పెద్దవాళ్ళు, ఏజ్ అయిన వాళ్ళు, లేదు మన తర్వాత అన్న కానీ, తమ్ముడు కానీ, వదినలు కానీ మనకన్నా కొంచెం పెద్దవాళ్ళని మనం గౌరవించి వాళ్ళ డైరెక్షన్ కొంచెం తీసుకొని మీ జాతక ఫలితంలో చూసుకుంటే కొన్ని కార్యక్రమాలు మీరు జాగ్రత్తల్లో పోతే మీకు అతి టైం అనేది చాలా మంచి విధానాలు కొన్ని కనబడుతున్నాయి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీకు ఎలాంటి సందేహాలు కానీ, ఎలాంటి డౌట్ కానీ చూసి చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ.